వ్యవస్థను బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, వేముల వీరేశంతో కలిసి నకరేకల్లో పర్యటించిన ఆయన ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన స్కూల్ను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తున్నామన్నారు వేముల బీర్ల ఐలయ్య. ఒక మంచి లక్ష్యంతో వేముల వీరేశం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఆయన 2014లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడే ఒక ఆలోచనతో ముందుకు వచ్చినట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే 10 ఏళ్ళ దీన్ని స్టార్ట్ చేసిందంటే నేను కూడా భారతదేశ వ్యాప్తంగా చాలా మంది దోస్తులు లీడర్లను చూసినాం, కానీ రకరకాల పొలిటికల్ అవిగేషన్స్ తోటి రాజకీయాలలోకి వస్తుంటారు. వీరేష్ అన్నతోటి నాకున్న పరిచయం కేవలం 3-4 నెలలు. అంటే నా ఎన్నికల ముందు, నాకు టికెట్ రాకముందు 1-2 months ముందు నుంచే మేము పరిచయం కాబట్టదు. కానీ మా ఇద్దరి మధ్యన మంచి సాన్నిధ్యము అలాగే సోదర భావం కూడా కలిగి ఉన్నది ఈరోజు. ఎందుకంటే ఆయన ఆలోచనలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. నేనేదో పెద్ద పెద్దగా ఆలోచిస్తున్నా, ఆయన పెద్దగా ఏం ఆలోచించాడు, చాలా కింది స్థాయి నుంచి చిన్నగా ఆలోచించి ఆలోచనని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆలోచిస్తాడని నేను ఇప్పుడు మా ముగ్గురం ఇక్కడ మా అన్నలు కూడా ఉన్నారు, మా విప్ బీర్లాయల్ అన్న, బిఎల్ఆర్ అన్న, మేము కూడా అనుకుంటున్నాం మనం కూడా అన్న దగ్గర నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఆటోమేటిక్గా ప్రజల దగ్గరైతామన్న ఆలోచనతో డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ఊట్కూరు అనే గ్రామం నుంచి మాదారం అనే ఊరు దాకా పోయి చదువుకొని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇంటికి పోయేటోడు. మరి ఆ రోజు ఆ పొలాలలో పోయేటప్పుడు ఏం ఊహించిండో ఏం ప్లాన్ చేసిండో తెలియదు, కానీ ఆ నుంచి మొదలు పెడితే ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయంతో అడవికి పోయాడు. అడవిలో పోతే అడవిలో కూడా మార్గమెత్తుకలు దొరక మళ్ళా ప్రజలలోకి వచ్చి ప్రజల చేతనే 2వ సారి గెలవబడి మళ్ళా ప్రజలకి ఏదో చేయాలన్న తాపత్రయము ఒక లీడర్. నేను ఇక్కడ ఇలా విద్యార్థులందరూ చూస్తే అనుకుంటున్నా, అన్న ఇళ్ళకెళ్ళి ఒక 4-5 వీరేషన్లు కూడా తయారు చేయాలి. ఎందుకంటే నీకున్న ఆలోచన ఆ రోజు, ఎందుకంటే నేను కూడా వాళ్ళ పక్క మా ఇద్దరిది పొలిమేరు, నా శాలిగౌరవం పవరేలు కూడా ఆయన ఉట్టుకూరు. మరి నేను కూడా ఆ పొలాలలో తిరిగినా కానీ నాకేమో ఇప్పుడు ఐడియాస్ రాలేదు. మరి అన్నకెట్లు వచ్చినాయో నాకు తెలియదు. ఎమ్మెల్యే కాగానే ఏం సంపాదించుకోవాలి, ఏం చేయాలి, నా కుటుంబమే ముఖ్యమన్నటువంటి ఈ రోజుల్లో గడిచిన 10 సంవత్సరాలు మీరు చూసిరు ఏ రకంగా ప్రజలకు దూరమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మరి గెలిచిన మొదటి రోజు నుంచి నా కుటుంబమే ముఖ్యం కాదు, నా నిజవర్గం ముఖ్యమని చెప్పి అనినిత్యం ఏ రకంగా ప్రజలకు సేవలు అందియాలి, ముఖ్యంగా సేవలకెల్లా ఈ రోజు లబ్ధి కాదయ్యేది భావి తరాలకు ఈ ప్రాంతం నుంచి మంచిగా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సొంత ఖర్చులతోటి నిర్వహిస్తున్నటువంటి ఈ గొప్ప నిర్ణయం మా ఉన్న ఎమ్మెల్యే అందరూ కూడా ఒక ఆదర్శంగా నిజంగా నాకు ఇక్కడికి వచ్చినాక చాలా గర్వించదగ్గ విషయం. అన్నం చూసి నేను కూడా అనుకుంటున్నా, నేను ఎందుకు ఈ రకంగా పెట్టొద్దు, నేను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, కరోనా సమయంలో అంబులెన్స్లు పెట్టినా, చనిపోయిన వారికి లేకపోతే పిల్లలకి చేసా, కానీ అవన్నీ తాత్కాలికమే. అన్నం చూసి నేర్చుకుంటున్నా. ఇప్పుడు నేను మట్టిలో మాణిక్యాలు తయారు చేసి పేదోడి కూడా విద్యను అందించాలి, ఉన్నత వర్గాల లెక్క వీళ్ళందరినీ ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని ఒక మంచి లక్ష్యంతో ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఒక నాంది పలికినటువంటి వీరేష్ అన్నను నిజంగా నేను ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఈ రకంగా ఎందుకు చేద్దామని చెప్పి ఇవాళ నేను గర్వపడుతున్నా. అన్నను ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు ముందుకు పోవాలి. ఉచిత విద్య అది ఏదైనా ప్రైవేట్ అనే మాటే లేదు. ఆ పెట్టుబడిదారు దేశం అయినప్పటికీ కూడా ప్రైవేట్ అనే మాట లేదు. అందువల్ల పిల్లలు వాళ్ళ ఇంగ్లీష్ చదువు కావాలనుకున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడాలా, ఇంగ్లీష్లో కొద్దిగా డిసిప్లిన్ ఎక్కువ చెప్తారన్న భావాలు ఉన్నాయి. అలాంటి స్కూళ్ళను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక మంచి మాట చెప్పారు, మూత్రం పోయటానికి పిల్లలు టాయిలెట్స్ లేవు, స్కూళ్ళల్లో ఆడపిల్లలు ఎక్కడికి పోతారు, అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మూత్రశాలల కొరకు దాదాపు 260 కోట్లు విడుదల చేస్తున్నానని ప్రకటన చేశాడు. 10,000 రూపాయలు మంచి విద్యా వ్యవస్థను రూపొందించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. విద్య లేకుండా ఇంకా ఏమీ లేదు. విద్య పిల్లలు కూడా ఇవాళ అది కోరుకుంటున్నారు. కాబట్టి దానికి ఒక దీపంగా ఈ ప్రాంతానికి ఒక ఆదర్శంగా ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థ